డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే దావీదు గొలియాతును చంపడానికి 5 రాళ్లనే ఎందుకు ఉపయోగించాడు అనే విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. దావీదు గొలియాతును ఒకే ఒక్క రాయితో నుదుటి మీద కొట్టి చంపేశాడు. అప్పుడు దావీదు దగ్గర ఇంకా 4 రాళ్ళు మిగిలిపోయాయి. దీన్ని బట్టి కొంతమంది ఏమంటున్నారంటే దావీదుకు సందేహం ఉండడం వల్లే ఒక రాయి కాకుండా 5 రాళ్ళు తీసుకెళ్లాడని అంటున్నారు. కావున అసలు దావీదు 5 రాళ్లే ఎందుకు ఉపయోగించాడు అనేది ఈ వీడియో ద్వారా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మొదటి సమూయేలు 17:40 తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకుని ఒడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. ఈ లేఖనం ప్రకారం దావీదు ఫిలిస్తీయుడైన గొలియాతును చంపడానికి 5 నున్నని రాళ్లను తీసుకున్నాడు మరియు తనతో ఒక ఒడిసెల మరియు ఒక చేతికర్ర మాత్రమే తీసుకెళ్లాడు. ఇక ఎటువంటి యుద్ధ ఆయుధాలు తీసుకెళ్లలేదు. అయితే గొలియాతును చంపడానికి దావీదు 5 రాళ్ళు తీసుకెళ్లినా కానీ కేవలం ఒకే ఒక్క రాయితో దావీదు గొలియాతును చంపేశాడు. 49వ వచనం చదువుదాం. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. ఈ లేఖనం ప్రకారం దావీదు యొక్క సంచిలో 5 రాళ్ళు ఉన్నా కానీ కేవలం ఒక రాయితోనే ఒడిసెలతో గొలియాతు నుదుటి మీద కొట్టి అతన్ని చంపేశాడు. ఇంకా సంచిలో 4 రాళ్ళు మిగిలిపోయాయి. దీన్ని బట్టి కొంతమంది వ్యాఖ్యాతులు ఏమంటున్నారంటే దావీదు దేవుని మీద నమ్మకంతో ఒక రాయి తీసుకెళ్తే సరిపోదును, కానీ ఎక్కడో ఏదో సందేహం అనుమానం ఉండటం వల్లే దావీదు 5 రాళ్ళు తీసుకెళ్లాడని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయమై వివరంగా తెలుసుకుందాం. 1. దావీదు ఒక రాయికి బదులుగా 5 రాళ్లను తీసుకెళ్లడం ద్వారా దేవునిపై సందేహపడ్డాడని బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. 2. గొలియాతును ఒక రాయితో చంపుతావని దేవుడు దావీదుకు ఎక్కడ వాగ్దానం చేయలేదు. అలా వాగ్దానం ఇస్తే దావీదు ఖచ్చితంగా ఒక రాయి మాత్రమే తీసుకెళ్ళుదును. 3. కావున గొలియాతును చంపడానికి ఒక రాయి సరిపోతుందని దావీదుకు తెలియకపోయి ఉండవచ్చు. అయితే ఇప్పుడు మనం దావీదు 5 రాళ్ళు తీసుకెళ్లడానికి గల కారణాలు కొన్ని తెలుసుకుందాం. 1. దావీదు 5 రాళ్ళు తీసుకెళ్లడం ద్వారా సిద్ధపాటును కలిగి ఉన్నాడని మనకు తెలుస్తుంది. అది ఎలా అంటే గొలియాతును ఒక రాయితో చంపిన తర్వాత గొలియాతు యొక్క సైన్యం దావీదుపై దాడి చేసి ఉంటే దావీదు తనను తాను రక్షించుకోవడానికి మిగిలిన రాళ్ళు ఉపయోగపడి ఉండవచ్చు. అందుకే సిద్ధపాటుగా దావీదు 5 రాళ్ళు తీసుకెళ్ళి ఉండవచ్చు. 2. దావీదుతో యుద్ధానికి ఉన్నత దేహుడైన గొలియాతు మాత్రమే రాలేదు. గొలియాతుకు మరొక 4 సహోదరులు ఉన్నారు. మిగతా 4 కూడా అతి భారీ మనుషులే. వీరు కూడా యుద్ధానికి వచ్చారు. 2వ సమూయేలు 21వ అధ్యాయము 15-22 వచనములు మరియు 1 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 4-8 వచనాల ప్రకారం మనకు 5 భారీ మనుషులు కనిపిస్తారు. 1 గొలియాతు, 2 ఇష్బి బేనోబా, 3 సఫు, 4 లహ్మి, 5 పేరు చెప్పబడని భారీ మనిషి. ఇతనికి ప్రతి చేతికి 6 వేళ్ళు, ప్రతి కాలికి 6 వేళ్ళు కలిగిన భారీ కాయుడు. ఈ 5గురిని చంపడానికే దావీదు 5 రాళ్లతో సిద్ధమయ్యాడని లేదా వారితో పోరాడడానికి మిగిలిన రాళ్ళు ఉపయోగపడతాయని దావీదు ఊహించి 5 రాళ్ళు తీసుకెళ్లాడని అంటున్నారు. అలాగని దావీదులో ఏదో సందేహం ఉండడం వల్ల ఒక రాయి కాకుండా 5 రాళ్ళు తీసుకెళ్లాడు అనడంలో ఎటువంటి నిజం లేదు. ఇప్పుడు 5 రాళ్ళు యొక్క 5 ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకుందాం. మొదటి రాయి భయం కంటే విశ్వాసం గొప్పది అని తెలియజేస్తుంది. అది ఎలా అంటే ఇజ్రాయేలు సైన్యం మొత్తం గొలియాతును చూసి భయపడింది. కానీ దావీదు మాత్రం గొలియాతు యొక్క భారీ దేహాన్ని చూడలేదు, కానీ దేవుని యొక్క శక్తిని మాత్రమే చూశాడు. అందుకే దావీదు ఇలా అన్నాడు,
మొదటి సమూయేలు 17:26. దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? ఈ లేఖనం ప్రకారం దావీదు దేవుని శక్తిని బట్టి గొల్యాతును చాలా చిన్నగా తక్కువగా చూశాడు. దీన్ని బట్టి సమస్య ఎంత పెద్దదైనా కానీ దేవుడు దానికంటే పెద్దవాడని మనం గ్రహించాలి. 2. దేవుడు మన దగ్గర ఉన్న వాటినే ఉపయోగిస్తాడు. ఈ లేఖనం ప్రకారం సౌలు దావీదుకు యుద్ధ వస్త్రాలు, రాగి శిరస్త్రాణం, యుద్ధ కవచాలు ధరింపచేశాడు. కానీ ఇవేమీ దావీదుకు తెలియదు, ఎప్పుడు వాడలేదు. అందుకు తనకు ఏమైతే అలవాటు ఉందో వాటినే తీసుకెళ్ళాడు. అందులో భాగంగా ఒక చేతికర్ర, ఒక ఒడిసెల, 5 రాళ్ళు మాత్రమే తీసుకెళ్ళాడు. దేవుడు ఆ ఒడిసెల ద్వారానే గొల్యాతును ఓడింపజేశాడు. కావున మనం ఇతరులను పోల్చుకుని వారిలా ఉండాలనుకోవడం మంచిది కాదు. దేవుడు మనకు ఇచ్చిన వాటిని సరిగ్గా ఉపయోగించడం మనకు తెలియాలి. 3. చిన్న వాటిలో ఉన్న విశ్వాసం అది పెద్ద బాధ్యతలకు సిద్ధం చేస్తుంది. దావీదు గొర్రెల కాపరి. గొర్రెలను తినడానికి వచ్చిన జంతువులను దావీదు చాలా ధైర్యంగా ఒడిసెలతో ఎదుర్కొనేవాడు. మొదటి సమూయేలు 17:37. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఆ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. ఈ లేఖనంలో మాటలు స్వయంగా దావీదు చెప్తున్నాడు. దావీదు గొర్రెలను కాసేటప్పుడు సింహాలను, ఎలుగుబంటులను ఎదుర్కొనేవాడు. ఈ ధైర్యమే, విశ్వాసమే ఉన్నత దేహుడైన గొల్యాతును చంపడానికి సిద్ధం చేసింది. కావున దేవుడు ఇప్పుడు మనకు అప్పగించిన చిన్న బాధ్యతే భవిష్యత్తులో పెద్ద పనులకు శిక్షణగా ఉంటుంది. 4. ప్రయత్నమే మనది, ఫలితం మాత్రం దేవునిది. దావీదు గొల్యాతుతో యుద్ధానికి ఒక చేతికర్ర, ఒడిసెల, 5 రాళ్ళు మాత్రమే తీసుకెళ్ళాడు. దావీదు వాటిని మాత్రమే ఉపయోగించాడు. అయినా కానీ ఒడిసెలతో విజయం సాధించేస్తానని దావీదు ఎక్కడా అనలేదు. మరి ఏమన్నాడంటే మొదటి సమూయేలు 17:47. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఈ మాటలు దావీదు పలికినవి. చేతిలో ఒడిసెల ఉన్నా కానీ విజయం మాత్రం దేవుడే అనుగ్రహిస్తాడని దావీదు అన్నాడు. కావున మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి, కానీ ఫలితం కోసం మనం దేవునిపై ఆధారపడాలి. 5. ప్రతి పెద్ద సమస్యలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుంది. గొల్యాతు భారీ మనిషి, భారీ ఆయుధాలతో, భారీ కవచాలతో యుద్ధానికి వచ్చాడు. మొదటి సమూయేలు 17:4-7 ప్రకారం గొల్యాతు 6 మూళ్ళ జయనుడు, అంటే 9 అడుగుల 9 అంగుళాల ఎత్తు మనిషి, మరియు తలకు రాగి శిరస్త్రాణం ధరించాడు, మరియు యుద్ధ కవచాలు ధరించాడు, మరియు కాళ్లకు రాగి కవచాలు ధరించాడు, మరియు బల్లెం ఉన్నది, మరియు దోనె అంతా ఈట ఉన్నది. అతనికి సెక్యూరిటీగా ముందు ఒకడు డాలును పట్టుకుని ఉంటాడు. ఈ ప్రకారం చూస్తే గొల్యాతును ఓడించడానికి అతను ఏ అవకాశాలు కూడా ఎదుటి వ్యక్తికి ఇవ్వలేదు. ఎందుకంటే గొల్యాతు శరీరం మొత్తం రక్షణ కవచాలతో నింపబడింది. కానీ దావీదు మాత్రం అందులోనే చిన్న బలహీనతను కనుగొన్నాడు. అదే చిన్నదైన రక్షణ లేని నుదిటి భాగం. ఆ నుదిటి భాగాన్నే దావీదు లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ నుదిటి భాగంలోనే దావీదు ఒడిసెలతో కొట్టి గొల్యాతును చంపేశాడు. మొదటి సమూయేలు 17:49. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. ఈ లేఖనం ప్రకారం దావీదు రక్షణ లేని నుదిటి భాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఒడిసెలతో గొల్యాతును కొట్టాడు. కావున ప్రతి పెద్ద సమస్యలోనూ ఒక బలహీనమైన స్థానం ఉంటుంది. ఆ బలహీనమైన స్థానాన్ని మనం ప్రార్థనతో, జ్ఞానంతో గుర్తించాలి. కావున మన దగ్గర ఏమున్నది అనేది ముఖ్యం కాదు, మనతో పాటు దేవుడు ఉన్నాడా లేదా అనేదే ముఖ్యం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.